కోడలికి డెలివరీ అయితే 21 డేస్ అయిపోగానే లేవ్వాలి, అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా నీతుల మీద నుంచి ఎంత చేసుకుంటే అంత మంచిది, ఎంత స్ట్రాంగ్ అవుతారు, నీకు అలవాటు అవుతుంది ఒక్కదానికి అని నీతులు చెప్తారు. అదే బిడ్డకి డెలివరీ అయిందనుకో, అది నార్మల్ డెలివరీ అయినా సరే ఇట్లా కాలు కింద పెట్టనేరనమాట, అంత సుకుమారంగా చూసుకుంటారు. అట్లా అత్త చూసుకోవాలని ఏం లేదు, కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించో లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళనైనా చూసుకొని ఇవ్వాలి కదా, అట్లా చెయ్యరు. షాడిజం చూపించేశారనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బిడ్డకేమో వెజిటేబుల్స్, ఆకుకూరలు, నాన్ వెజ్, కీమా అని అదని ఇదని పుష్కలంగా వండి పెడతారు. అదే కోడలనుకో ఎల్లిపాయ కారం తినమ్మా, బాగా పాలు పడతాయి. మరి నీ బిడ్డకు పెట్టొచ్చు కదా ఎల్లిపాయ కారం, ఆమెకు పడవద్దా పాలు? నీ బిడ్డకేమో పందిని మేపినట్టు దున్నపోతులను మేపినట్టు మేపుతారు. కోడలేమో ఎల్లిపాయ కారం తింటేనే పాలు పడతాయి. అరే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిన్నా కూడా అదొక గొడవ. నువ్వేం తిన్నావో అందుకే పిల్లలకి బాగాలేదు, ఎల్లిపాయ కారమే తిను, నీ కడుపు చూసుకుంటావా, అట్లా ఇట్లా అని ఫోన్లో చేసి మరీ గొడవలు పడతారు. అదే బిడ్డ విషయానికి వచ్చి వాళ్ళ పిల్లలకి బాగున్నా లేకపోయినా బిడ్డను మేపడం మాత్రం మర్చిపోరు. ఇట్లాంటి వాళ్ళని అసలు ఏమనాలనో కూడా అర్థం కాదు అసలు. ఫస్ట్ మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది.